మరి పైన కూర్చున్న వారు అధికారులు గారు, మరి కింద కూర్చున్న వారు కూడా చాలా చక్రాల గ్రామాలలో రాజకీయ చతురత చూపించి కూడా ఒక్కొక్కరు గ్రామాలను చేతుల్లో పట్టుకొని ఉన్న మన గౌడ సోదరులందరూ కూడా మహిళా మంత్రులందరూ కూడా సభాముఖంగా ధన్యవాదాలు, అభివందనాలు. చాలా రోజుల తర్వాత పూర్వపు తాలూకా కమిటీ, పూర్వపు తాలూకా గౌడ సోదరులను కలుసుకొని మాట్లాడుకొని అవకాశం కలిగిందంటే మీ ద్వారా ఇక్కడ దాని కృషి ఇక్కడ పాత అధ్యక్షులు, పాత సెక్రటరీ కానీ అక్కడ ఉన్న మన బుద్ధనాయకుడు మన బాలసామన్న గారి వారికి కూడా మరుపురాని సన్నివేశం ఇది. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత అప్పుడు మనం ఈ తాలూకాలో అధ్యక్షుల వారిని, కార్యదర్శిని, సంఘాలను అన్ని ఎన్నుకున్నాం. అన్ని మండలాల్లో కూడా మండల కమిటీలు ఎన్నుకున్నాం. అన్ని గ్రామాలలో కూడా గ్రామ కమిటీలు ఎన్నుకున్నాం. ఒకరి సాధక బాధకాలు చెప్పుకున్నాం. సరే, ప్రతి ఇంట్లో ఉండే ఒక మన కులంలోనే కాదు, ప్రతి ఏ కులంలో ప్రతి ఇంట్లో అల్లా అని ఒక 2 గంటలు 12 గంటలకు పోయి 1, 2, 3 గంటల దాకా ఆ దేవుని స్మరించి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకొని తిరిగి మళ్ళీ వస్తారు, వాళ్ళు ఐక్యంగా ఉంటారు. సరే, మనకు కొంత ఈ రాజకీయ శాపం ఈ పార్టీలు వచ్చి మనకు మన అందరినీ కూడా మన కులాన్ని ఐక్యమత్యం లేకుండా భిన్న మార్గాలలో ఉండి ఎవరుంటే ఒకరో పార్టీలా, ఆడో పార్టీలా, తమ్ముడో పార్టీలా, అన్నో పార్టీలా, కొడుకో పార్టీలా, కోడో పార్టీలా ఉంటాం. గ్రామాలలో మనకు ఐక్యత లేకుండా చేసింది ఈ రాజకీయ పార్టీలే. మీకు అందరూ తెలుసు, ఇలా విలువని చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని కులాలు ఉన్నాయి. ఇంకోటి మన గౌడ కులస్తులతో సంబంధాలు అన్ని కులాలకు ఉన్నాయి. సాకలి, మాదిగ, మంగళి, కాపు, కర్ణం అందరికీ కూడా ఎందుకున్నాం అంటే మన వాళ్ళు టార్గెట్ కళ్ళు తీసుకొస్తే అందరూ ముందర కళ్ళు వస్తే అమ్మ, చెల్ల, ఇంకోటి మన వాళ్ళు కులం పేరు చెప్పకుండా బావ, అక్క, మావ, తమ్మి, చెల్లె, మర్దల అని వరుసపెట్టి అన్ని కులాలను కలుపుకపోయి పిలిచే కులం అంటే మన గౌడ కులమే. మీకు అందరూ తెలుసు, ఇన్ని విధాలు అందరు కష్టపడ్డోళ్ళే, అందరు తాకిమొగ్గినోళ్ళే. ఇంకా ఎవరు కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. వీరందరూ కూడా అగ్రత మహారాజులు. కాబట్టి మనం ఇప్పుడు గతంలో కూడా కల్వకుర్తిలో కూడా ఒకసారి ఒక 4-10 సంవత్సరాల కింద ధర్మవృక్షం దేవేందర్ గౌడు, గౌతులతో వారి సజ్జోళ్ళ సహకారంతో మన తాలూకా గౌడ పెద్దలు, గౌడ సంఘం అందరూ కూడా నాయకులు ఒక 10-15 వేల మందితోటి పెద్ద మహాసభ జరుపుకున్నాం. కాబట్టి తిరిగి మళ్ళా అటువంటి మహాసభను అంతకు పదంతరా ఇప్పుడు మన దాదాపు 40,000, 30,000, 20,000 ఎవరికి కరెక్ట్గా తెలియదు. మన గౌడో తెలియదు, మనకు కరెక్ట్గా తెలియదు. మరి ఎందుకు తీరిపోతాం అంటే మన అనైక్యతనే కారణం. ఇలా అనైక్యత కారణం ఏంటంటే గ్రామాలలో ఉన్న పార్టీలే అనైక్యత కారణం. ఓ పార్టీలో ఒకటి ఉంటాడు, ఓ పార్టీలో ఉంటాడు, మామూలు సహజమే. ఇప్పుడు పొడుగో పార్టీ ఉంటే తనలో పార్టీలు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో బాగా పార్టీలు ఉంటే పడుతో పార్టీలు ఉంటారు. కాబట్టి ఇవన్నీ అనైక్యత కారణం. కాబట్టి ఒకసారి మనందరూ కూడా ఏంటి, మనం ఇంత గౌరవం, ఇంత మనం వాళ్ళకు మించినది అన్న గట్టిగా నాలుగు జై గౌడ. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి